హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఫాలిమీ దునియా. వెడ్డింగ్ శారీస్ షాపింగ్ తర్వాత నేను హల్దీ అవుట్ఫిట్ కోసమని చందానగర్లో ఉన్న నార్సింగ్ స్టోర్కి వచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ కలెక్షన్సే కాకుండా వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ స్టోర్లో కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది 5 మీటర్స్ వచ్చేసి 695 రూపీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన అక్కడక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్స్ వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి శారీస్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో లెహంగాస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దాని ప్రైస్ వచ్చేసి 2950 రూపీస్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో లెహెంగాస్, దుపట్టాస్, హాఫ్ సారీ, కుర్తా సెట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్ళాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హల్దీకి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకోవాలని అనుకొని ఉండే. చాలా అంటే చాలా వెతికాను ఆ కాంబినేషన్లో ఉన్న లెహంగా కానీ, వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్ఫిట్ కానీ ఏది సెట్ అయినా కూడా తీసుకుందామని అనుకున్నా. సో నా వెడ్డింగ్ శారీ షాపింగ్ వీడియో చూసుంటే నేను అందులో వైలెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉన్న శారీ తీసుకున్నా. సో వైలెట్ కలర్ చున్నీ ఈ మధ్య మహారాణి టైప్‌లో వేసుకుంటున్నారు కదా! సో అలా ట్రై చేయాలి అని అనిపించింది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను శారీని ఇంట్లోనే మర్చిపోయి వచ్చేసా. సో నాకు ఎగ్జాక్ట్ కలర్ గుర్తులేదు అండ్ తీసుకొని కూడా వేస్ట్ అయిపోతదని అప్పుడు తీసుకోలేదు. ఈ కలెక్షన్ అంతా చందానగర్‌లో ఉన్న నార్సింగ్ స్టోర్‌లో ఉన్న కలెక్షన్. సో ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ కుర్తా సెట్ కనిపించింది. బట్ ప్రైస్ వచ్చేసి 3495 రూపీస్ ఉండే. సో ఇలాంటి కుర్తా సెట్స్ బ్రైడ్స్‌మేడ్స్‌కి కానీ డిఫరెంట్ ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్‌లో ఉన్నా కూడా ఇలాంటివి తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. సో ఇక్కడ కలెక్షన్స్‌లో మాకు అసలు దొరకలేదు. ఆరెంజ్ షేడ్‌లో కానీ ఇంకా డిఫరెంట్ షేడ్‌లో చూసుకుందాం అనుకున్నా కూడా ఆ పక్కనే ఉన్న షీ నీడ్స్‌లోకి వెళ్ళినాము. సో వైట్ కలర్‌లో చూద్దామని ఇలా వైట్ కలర్ లెహెంగాస్ చూపించమని చెప్పాను. ఇది ట్రై చేశా ఒకటి. రెడీమేడ్స్‌లో తీసుకోవడం వల్ల ఒకటే ప్రాబ్లమ్ ఏంటంటే హైట్ ప్రాబ్లమ్. లెహెంగాస్ 42 ఇంచెస్ వరకు వస్తాయి. బట్ మన హైట్ ఏమో చాలా షార్ట్ కదా! అవేమో సెట్ అవ్వవు. సో అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడమే చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఈ క్రాప్ టాప్ కూడా చాలా బాగుండే. క్లాసీగా అండ్ బ్యూటిఫుల్‌గా షెల్స్‌తో పాటు ఉండే. మనం అనుకున్నది ఈ టైప్ కాదు కాబట్టి నేను జస్ట్ ట్రయల్ వేసి అక్కడ పెట్టేసా. ఆ తర్వాత కూకట్పల్లిలో ఉన్న నార్సింగ్ స్టోర్‌కెళ్ళినాము. చందానగర్‌లో ఉన్న స్టోర్ కంటే ఇది చాలా పెద్ద స్టోర్. అందుకే ఇక్కడ కలెక్షన్స్ కూడా రేంజెస్, వెరైటీస్ చాలా ఉంటాయని ఇక్కడికొచ్చినాము. ఈ 5 మీటర్ పర్పుల్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 750 రూపీస్ ఉండే. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉండే. వైలెట్ కలర్ గానీ, లావెండర్ కలర్ గానీ ఎంత ట్రెండ్ అవుతుందంటే ఎక్కడ చూసినా కూడా అవే కలర్స్ ఉన్నాయి. సో ఇంకొక ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్, దానిపైన వైట్ కలర్ లీఫ్ ఎంబ్రాయిడరీ చేసుంది. అందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. యెల్లో, బ్లూ, బ్లాక్, వైలెట్, సీ గ్రీన్, పింక్ కలర్ ఇలా చాలా కలర్సే ఉన్నాయి ఇందులో. అండ్ మనకి ఎలా కావాలన్నా కూడా అలా డిజైన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయా. ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. అలా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. ఫ్యాబ్రిక్స్ రేంజ్‌తో పాటు ప్రైజెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ నార్సింగ్‌లో దొరికేంత క్వాలిటీ ఇంకెక్కడ దొరకవు అనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపించినాయి. ప్రతి ఒక్క దానిపైన ఇలా కార్టూన్ డిజైన్స్ వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇల్లు, చెట్లు, చిన్న చిన్న పిల్లల బొమ్మలు ఇలా చాలా క్యూట్‌గా ఉన్నాయి. అవి కూడా లెహెంగాస్ లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ డిజైనర్ శారీస్ కూడా చాలానే ఉండే. బ్లూ కలర్ శారీ వచ్చేసి 1260 రూపీస్ ఉంది. హెవీ డిజైనర్ వర్క్ ఉన్న బ్లౌజ్ తీసుకొని పేరప్ చేసుకుంటే జాహ్నవి కపూర్ యొక్క శారీ లాగా రీస్టైల్ చేసేయొచ్చు. ఈ సారీ కలెక్షన్స్ చాలానే వచ్చేసాయి. ప్లెయిన్‌లో ఉన్నాయి, బ్రోకెడ్‌లో ఉన్నాయి, డిజైనర్ వర్క్స్‌లో ఉన్నాయి, సీక్వెన్స్ వర్క్స్‌లో ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ప్రీవియస్‌లీ కలంకారీ ప్రింట్ శారీస్ చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉండే కదా! ఆ ట్రెండింగ్ ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. అండ్ ఇందులో కలర్స్ చాలానే ఉన్నాయి. అంతకుముందు కలంకారీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్స్ వచ్చాయి. బట్ ఇప్పుడేంటంటే కలంకారీ ఫ్యాబ్రిక్
పైన చిన్నగా సీక్వెన్స్ వర్క్ డిజైన్ కూడా ఉందన్నమాట. సో, అలా ఉండడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎలివేట్ అవుద్ది. శారీలాగా చేసుకున్నా, లెహెంగాలాగా చేసుకున్నా కూడా చాలా బావుంటదనమాట. కమింగ్ టు మై హల్దీ అవుట్‌ఫిట్. ఆరెంజ్ అండ్ పింక్‌లో కాంబినేషన్‌లో దొరకట్లేదనేసి వైట్ అండ్ ఆరెంజ్‌లో చూద్దామని అనుకున్నా. ఆరెంజ్ షేడ్‌లో నాకసలు తక్కువ బడ్జెట్‌లో అంటే అఫోర్డబుల్ రేంజ్‌లో అసలు దొరకనే లేదు. అండ్ ప్లెయిన్‌లో అసలు బాగోదు అనిపిచ్చింది. అందుకని ప్లెయిన్‌లో తీసుకోలేదు. అండ్ వైట్‌లో చూస్తుంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏమో కొంచెమే ఉంది. నచ్చినా కూడా తీసుకోలేకపోయా. ఈ ఫ్యాబ్రిక్ ఓన్లీ 2 మీటర్సే ఉండే. యాక్చువల్‌గా నాకు 5 మీటర్స్ కావాలి. అలా కూడా దొరకట్లేదు అనేసి ఫైనల్‌గా మళ్ళీ వైట్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఈ ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్స్ ఫర్ లెహెంగా తీసుకున్నా. అండ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ అండ్ యెల్లో కలర్‌ది టోటల్లీ 5 మీటర్స్ శారీ అన్నమాట. ఏదో అనుకుంటే ఏదో జరిగింది అన్నట్టు ఏదో కలర్ అనుకోనొస్తే ఒక కలర్ తీసుకోవడం అయింది. అండ్ దీని అవుట్‌పుట్ ఎలా వచ్చిందనేది నేను కమింగ్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇప్పుడైతే కలెక్షన్స్ చూడండి. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కలెక్షనే కాకుండా కాటన్ శారీస్, చిన్న చిన్న డోలా సిల్క్ శారీస్ ఇవి కూడా ఉండే. ఇవొచ్చేసి ప్రైస్ రేంజ్ 500-1000 వరకున్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ కలర్ శారీ విత్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది కదా! ఇదొచ్చేసి 835 రూపీస్ ఉంది. అండ్ కింద ఒకటి లావెండర్ షేడ్‌లో ఉన్న పట్టు శారీ లాగా కనిపించే ఇంకొకటుంది కదా! ఈ శారీ వచ్చేసి 1300-1400 ఉంది. నేను అండ్ మా హస్బెండ్ ఎళ్ళినాము షాపింగ్ కోసం అనేసి. చూడండి అక్కడ యెల్లో కలర్ శారీ చూపిస్తాడు. అండ్ నాకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా దుపట్టాస్ ఏమైనా కలెక్షన్స్ ఉంటే చూద్దామా అని. వైట్‌తో ఎలాంటి కాంబినేషన్ కలర్ అయినా సెట్ అయిపోద్ది కదా! సో, యెల్లో, పింక్, వైలెట్ ఇలా ఏదైనా ఉంటే చూద్దాం అనుకున్నా. సో, ఇక్కడ సెపరేట్‌గా యెల్లో కలర్ దుపట్టా కూడా కనిపించింది. ప్రైస్ వచ్చేసి 500 అలా రేంజ్ ఉండే. అండ్ ఆల్సో కాటన్ శారీస్ ఎంత బావున్నాయంటే ప్రింట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. నెక్స్ట్ టైమ్ ఒకవేళ వెళ్తే పక్కాగా తీసుకుంటా. వీటి ప్రైస్ వచ్చేసి 1010 రూపీస్. క్వాలిటీ వైస్ సూపర్బ్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫ్లోర్‌లో బ్లౌజ్ కలెక్షన్, పోట్లీ కలెక్షన్స్ ఉండే. ఒకవేళ ఇదే స్టోర్‌లో శారీ కోసం ఫ్యాబ్రిక్ తీసుకొనుంటే టైమ్ సేవింగ్ కోసం ఇదే స్టోర్‌లో మనం బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి. పిచ్‌వాయి ప్రింట్, సీక్వెన్స్, ఫ్లోరల్, గోటాపట్టి, బ్రోకేడ్, కాటన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్. ఎలాంటి బ్లౌజెస్ కావాలన్నా గూడా దొరికిపోతాయి. అండ్ ఫ్రీ సైజ్ కాబట్టి మనం ఆల్టర్ కూడా చేసుకోవచ్చు మన సైజ్ తగ్గట్టు. ప్రైజెస్ వచ్చేసి 800 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఈజీగా దొరికిపోతది. పోట్లీ కలెక్షన్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పాను కదా! పోట్లీస్ అంటే చిన్న చిన్న క్యూట్ బ్యాగ్స్ అన్నమాట. వెడ్డింగ్స్‌కి చాలా అప్రోప్రియేట్‌గా ఉంటది. ఈ పోట్లీ బ్యాగ్స్‌లో గ్రీన్, బ్లూ, పింక్ ఈ కలర్సే ఎక్కువగా ఉన్నాయి. సో, అన్ని అవుట్‌ఫిట్స్‌కి మ్యాచ్ అయిపోతాయి కాబట్టి ఈ కలర్స్ అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 500 ప్లస్ రేంజ్‌లో ఉంది. ఈ కూకట్పల్లి స్టోర్‌లో టోటల్‌గా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక దాంట్లో శారీస్, ఒక దాంట్లో బ్లౌజెస్ అండ్ లెహెంగాస్, ఇంకొక దాంట్లో ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ కూడా పింక్, యెల్లో, వైట్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్‌లో లెహెంగాస్ ఉండే. క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి. డిజైనర్ వేర్ లెహెంగాస్ కాబట్టి కొంచెం ప్రైస్ లిటిల్ బిట్ హైయే ఉంటాయి. స్టోర్ అడ్రెస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఆల్సో మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను. చెక్ చేయండి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్‌లో చెక్ చేయకపోయినా కూడా మ్యాప్స్‌లో నార్సింగ్ స్టోర్ కూకట్పల్లి అని కొడితే ఈజీగా దొరుకుతది. ఇక్కడ మేము ఫ్యాబ్రిక్స్, శారీస్, లెహెంగాస్ కలెక్షన్స్ ఇవన్నీ చూసిన తర్వాత చందానగర్ స్టోర్‌లో కంటే ఇక్కడనే కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయనిపిచ్చింది. ఫ్యాబ్రిక్, లెహెంగా, శారీ, బ్లౌజెస్ తీసుకోవాలి అని ఒకవేళ అనుకుంటే ఈ స్టోర్‌కొచ్చి తీసుకోండి. సో, చాలా ఈజీగా అన్నీ దొరికిపోతాయి. ఫ్యాబ్రిక్ షాపింగ్ అయిన తర్వాత నెక్స్ట్ కేఆర్ కసర్త్‌కెళ్ళినాము. ఇది నార్సింగ్ స్టోర్ పక్కననే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటదనమాట. మేమైతే చూసుకోకుండా దీని వెనకాల గల్లీకెళ్ళిపోయినాం. మ్యాప్‌లో చాలా డిఫరెంట్‌గా చూపిస్తుంది లొకేషన్.
ఎంట్రీ అవ్వగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాజిల్స్ కనిపించినాయి. ఎంబ్రాయిడరీ టాజిల్స్ ఇలా డిఫరెంట్‌గా చాలా క్యూట్‌గా ఉండే. ఇలాంటివి మనం బ్లౌజెస్‌కి కానీ, లెహెంగాస్‌కి కానీ ఇలాంటి టాజిల్స్ యాడ్ చేస్తే వాటి లుక్కే చేంజ్ అయిపోతది. సో, ఇక్కడ ఈ టాజిల్సే కాకుండా లేస్‌లు కూడా దొరుకుతాయి. అండ్ ఆల్సో మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి. సో, వెడ్డింగ్ శారీ తీసుకొని రాకపోవడం వల్ల నాకు కరెక్ట్ షేడ్ అస్సలు గుర్తుకు లేదు. బ్లౌజ్ కానీ, లేస్ కానీ తీసుకుందాం అనుకున్నా కూడా చాలా అంటే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయినా. సో, ఇలా మీరు నాలాగా మర్చిపోయి అస్సలు స్టోర్‌కి వెళ్ళకండి. వేరే ఏదో కలర్ తీసుకొని వెళ్ళాక చాలా డిసప్పాయింట్ అవుతాం. సో, ఇది సింపుల్ అండ్ క్యూట్ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్.